కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి ఎక్కడుంది? బాలిక ఆచూకీ కోసం 3 రోజుల నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పగలు రాత్రులు తేడా లేకుండా పోలీసులు జల్లెడ పడుతున్నారు. 200 మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు పరిశీలిస్తున్నారు. 3 రోజులైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి ఎక్కడుంది? బాలిక ఆచూకీ కోసం 3 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పగలు రాత్రులని తేడా లేకుండా పోలీసులు జల్లెడ పడుతున్నారు ప్రతి ప్రాంతాన్ని. మొత్తం 200 మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లను కూడా పరిశీలిస్తున్నారు. 3 రోజులైనా చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ద పెద్దలకు వచ్చేటి ఉండాలి. తండ్రికి ఏదైనా గొడవలు ఉండాలా, లేదంటే పాపం తెలుసుకోవాలన్నా తీసుకుంటాం. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి ఎక్కడుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. బాలిక ఆచూకీ కోసం కూడా 3 రోజుల నుంచి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా పోలీసులు ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతూనే ఉన్నారు. మొత్తం ఈ ఆపరేషన్ లో భాగంగా 200 మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును చేస్తూనే ఉన్నారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలని, అదేవిధంగా ప్రతి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా 3 రోజులైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సో ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, 3 రోజులైనా సరే ఇంకా బాలిక ఆచూకీ అనేది దొరకలేదు పోలీసులకు. మొత్తం 200 మంది పోలీసులు జల్లెడ పడుతున్నా సరే ఇంకా పాప ఎక్కడుంది అనే డీటెయిల్స్ అయితే ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు ఏ కోణాల్లో దర్యాప్తు అనేది కంటిన్యూ అవుతుంది? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలో సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక జాహ్నవి ఆచూకీ కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో అయితే విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలిక శంకర జాహ్నవి శనివారం మధ్యాహ్నం ఆడుకుంటూ సమీపంలో ఉండే కొండవైపు వెళ్ళిపోవడంతో అక్కడ చూసిన స్థానికులు తల్లిదండ్రులు చెప్పడంతో బాలిక కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే 3 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ గాలింపు చర్యలు మరోపక్క 200 మంది పోలీసులు, ఎస్డీఆర్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే మరోపక్క గుంపులుగా గ్రామస్తుల సహాయంతో పాప జారీ కోసం అయితే వెతులాట పెట్టిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 3 రోజులైనా పాప ఎక్కడుందో ఏమైందో తెలియక తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. పాప అదృశ్యమైన రోజు నుంచి డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో సిఐ చెనకేశ్వరరావు, ఎస్ఐ కృష్ణంచారులు బృందాలుగా ఏర్పడి పోలీసులు విస్తృతంగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అలాగే అక్కడ స్థానికంగా పెద్ద బిల్డింగ్లకు కూడా ఉన్న సీసీ కెమెరాలు పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. మరోపక్క డ్రోన్ కెమెరా సహాయంతో కొండ మొత్తం జల్లెడ పట్టిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే డాగ్ స్క్వాడ్ ను కూడా తీసుకొచ్చి గాలింపు చర్యలు చేపడుతున్నారు. పాప జాను ఎక్కడైనా కనిపిస్తే తక్షణమే సమాచారం తెలియజేయాలని చెప్పి పోలీసులు అయితే సమీప గ్రామ ప్రజలను అయితే కోరుతున్న పరిస్థితి. అక్కడ సమీపంలో అగ్రహారంలో 750 కుటుంబాలను కూడా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మరోపక్క ఏవైతే కొద్దిసేపటి క్రితం కూడా ఏవైతే పాపతో పాటు వెళ్ళిపోయిన కుక్క ఇంటికి రావడం, ఇంటికి కుక్కను పట్టుకునే సమయంలో కూడా కుక్క కరిచి మళ్ళీ వెనక్కి తిరిగి ఏవైతే ఆ పక్కన సమీపంలో ఉన్న తుప్పల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కుక్క కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే కుక్క వెళ్ళిపోవడం, కుక్క అరగంట సేపు క్రితం రావడం, కుక్క కోసం అంటే కుక్క ఎక్కడికి వెళ్ళింది, అంటే ఈ లోపలైనా ఉందా అనే దానిపై అయితే మరోపక్క డ్రోన్ సహాయంతో అయితే పోలీసులు అయితే ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు చేపడతారని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.